సై నీకు మైండ్ పనిచేయటం లేదా? అది నిజంగా విషమైతే వాడు చచ్చిపోతాడే. నానా నువ్వు అడు రావద్దు. నువ్వు తినిపి పర్సు చూసావా, నటనలో తండ్రిని మించిపోయావురా. భగవంతుడా, నా కొడుకేమీ కాకూడదు. ఏమన్నాడు? నన్ను పెళ్లి చేసుకుని నాకొక జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడా? ఈ మాట నా ఎదురుగా అనుంటే చెప్పు తీసుకుని కొట్టేదాన్ని. వాడు ఆ మాట అన్నాడంటే మీరు మాత్రం ఎలా నమ్మగలిగారు? అంత అమాయకత్వంతో అంత భ్రమలో బతుకుతున్నారా? నేను మర్చిపోను. ఎటూ నిజం జీకేకి తెలిసింది కాబట్టి జీకే చేతే దాన్ని అరెస్ట్ చేయిస్తాను. రేఖ, స్నేహకి నన్ను చంపేంత కోపం ఉండొచ్చు గానీ తనెప్పటికీ ఆ పని చేయదు. స్నేహ గురించి నాకు బాగా తెలుసు. నేను నమ్మను. ఖచ్చితంగా ఇది దాని పనే. అర్థం చేసుకో రేఖ. చాలు నాన్న, చెడు చెయ్యాలని ప్రయత్నించే వాళ్ళని కూడా మంచి వాళ్ళని పొగిడే నీ మంచితనం ఇంకా చాలు. అత్తయ్య మీద యాక్షన్ తీసుకోకుండా నేను వదిలిపెట్టను. జీకే, తండ్రిగా హెచ్చరిస్తున్నాను, ఈ విషయం ఇంతటితో మర్చిపో. నా మాట కాదని వెళ్ళావో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రపంచంలో ప్రమాదకరమైన చెడుగుణం ఏదైనా ఉందంటే అది అతి మంచితనమే. ఆ మంచితనం మీ నాన్నకి మిగిలిన వాళ్లకంటే 4 రెట్లు ఎక్కువ ఉంది. అందుకే చెయ్యని నేరాలకి నిందలు పడుతున్నాడు. నీ భార్య వచ్చి ఏదేదో మాట్లాడేళ్ళింది. నన్ను చంపుతానని కూడా బెదిరించి వెళ్ళింది. నీ కొడుకుతో సహా వచ్చి నన్ను అరెస్ట్ చేస్తావనుకున్నాను. ఒక్కడవే వచ్చావేంటి? భర్తని పోగొట్టుకున్న ఏ ఆడదైనా ఆ బాధలో నరకం అనుభవిస్తుంది, కాదండలేదు. కానీ ఆ బాధ నిన్ను మార్చేసింది. ఎంతలా మార్చేసిందంటే నన్ను చంపించేంతలా మార్చేసింది. నా చెల్లెలు ఓ దురదృష్టకరమైన సంఘటనతో నన్ను అనుమానించి నా మీద కక్ష పెంచుకుంది. ఆ కక్ష కోపం నుంచి ఆవేశం వరకు వెళుతుందనుకున్నానే గాని నా ప్రాణాలు తీసేంత వరకు వెళ్తుందని నేను అస్సలు అనుకోలేదు. చూడు స్నేహ, భావం చంపింది నేనే నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే నన్ను చంపించడం కోసం ఎవరినో పంపించడం ఎందుకమ్మా? ఇదిగోమ్మా, నీ చేతులతో నువ్వే నన్ను చంపేయ్.
కక్షని పగని ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం నీకేముంటుందమ్మా? నాకు న్యాయస్థానంలో శిక్ష పడ్డం కాదమ్మా, ఆ శిక్ష ఏదో నీ చేతులతో నువ్వే వెయ్యి. నేనెవరి చేతుల్లోనూ చనిపోవడం కన్నా నీ భర్తని నేనే దూరం చేశానని నమ్ముతున్న నీ చేతుల్లో చనిపోతేనే నాకు సంతోషంగా ఉంటుందమ్మా. ఈ విధంగా అయినా బావ దగ్గరికి చేరుకునే అదృష్టం నాకు కలుగుతుంది. నా చావుకు నువ్వు కారణం కాదని నా స్వహస్తాలతో నేను రాసుకున్న లెటర్ ఇది. నీకు శిక్ష పడకుండా ఇది నిన్ను కాపాడుతుంది. ఏంటి కొత్త డ్రామా? చేతికి కత్తిచ్చి నమ్మకం కలవడం కోసం ఒక లెటర్ ఇచ్చి మార్కులు కొట్టేద్దామని చూస్తున్నావా? ఇలాంటి వాటితో నా పగని నువ్వు గెలవలేవు. నీ మీదున్న పగ అలాగే ఉంటుంది. శిక్షని నేను వేయడం కాదు, ఆ దేవుడే నీకు సరైన శిక్ష వేస్తాడు. క్షణానికో చావును చూపిస్తాడు. ఇంకా బయలుదేరు. సిస్టర్, ఒక 1 అవర్ తర్వాత ఆ ఇంజెక్షన్ ఇచ్చేయండి. అలాగే సార్. ఎలా ఉంది డాక్టర్ గారు? ఎలా ఉంది బాబు? అలాగే ఉంది. ప్రమాదం మాత్రం ఇంకా తప్పిపోలేదు. తను ఎవరినైతే చూడాలని కలవరిస్తున్నాడో ఆ వ్యక్తిని ఇమ్మీడియట్గా తీసుకురండి. ఇలాంటి సమయంలో మా ట్రీట్మెంట్తో పాటు పేషెంట్ కోరిన కోరికలు తీర్చడం వల్ల ప్రమాదాన్ని కొంతవరకు ఆపగలుగుతాం. ఏమైందమ్మా? భవానీ రాలేదా? రానందత్తయ్యా. పేషెంట్ మిమ్మల్ని రమ్మంటున్నారు. భవానీ రాలేదమ్మా.
నన్ను క్షమించడానికి రానందా అమ్మా? భవానీని తీసుకొస్తావని చాలా ఆశపడ్డానమ్మా. భవానీని ఒక్కసారి చూస్తే చాలమ్మా. క్షమించానని ఒక్క మాట వింటే చాలమ్మా. హాయిగా చచ్చిపోతాను. తనేముందో నువ్వే చెప్పమ్మా. రానందత్తయ్యా, నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వాడి దగ్గరికి ఎలా వస్తాననుకున్నారు అని, నీ కొడుకు చావే నేను కోరుకుంటానని పంపించేసింది. హలో సుబ్బారావు గారు, ఫైల్ రెడీ అయిందా? లేదు సార్, కంప్యూటర్ ప్రాబ్లం వచ్చింది. అవునా, వస్తున్నానండి. కుదిరితే కప్ కాఫీ, వీలైతే 4 మాటలు. మన ఏరియాకి కార్తీక్ వచ్చాడేంటి? ఏంటండి ప్రాబ్లం? ఐడియా. సార్, కంప్యూటర్ ఫైల్స్ కరెక్ట్ హలో ప్రిన్స్, కాఫీకి వెళ్దాం, వస్తారా? నేను వస్తాను సమీరా. మీరు పని చూసుకోండి సార్. తగుదనమ్మా అని ప్రతి దాంట్లోనూ ఎంటర్ అయిపోతారు. సుబ్బారావు గారు, అర్థమైందమ్మా. మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. ఈ ఫైల్ 1 అవర్ లో కంప్లీట్ చేసి ఢిల్లీకి సెండ్ చేయమని కార్తిక్ తో చెప్పండి. అలాగే మేడం. ప్లీజ్. అస్సలు అలవాట్లేదు. టీ అయినా అసలు మిల్క్ ప్రొడక్ట్స్ అలవాట్లేదండి. కార్తిక్ గారు, చెప్పండి సార్. ఈ ఫైల్ అర్జెంట్ గా ఢిల్లీ పంపించాలని మేడం గారు చెప్పారు. 1 అవర్ లో కంప్లీట్ చేయమన్నారు. ఓకే సార్. సమీర్ గారు, నాకు మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని అలవాటేనండి. అది అర్థమైంది, అర్థమైంది. మీరేమంటారో అర్థమైంది. పాపం కార్తిక్ ని ఎంకరేజ్ చేస్తే పని స్పీడ్ గా చేస్తాడు. కార్తిక్ కి వర్కహాలిక్ ఎక్కువే. ఈ పాటికి వర్క్ అయిపోయి ఉంటుంది. వెళ్ళి పలకరిస్తే పోలే. ఏంటి బాస్, చాలా బిజీగా ఉన్నావు? మేడం ఈ వర్క్ కంప్లీట్ చేసి ఢిల్లీకి పంపించాలన్నారు. హెల్ప్ చేయమంటారా? అవసరం లేదు. నువ్వు జూనియర్వే అయినా మాకంటే సీనియర్ అయిపోయావు బాస్. ఈవినింగ్ మూవీకి వెళ్దామా? సారీ. అదేంటి, అమ్మాయిలతో వస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని భయపడుతున్నావా? ఒకరిని చూసి భయపడకూడదంటే మన లిమిట్స్ లో మనం ఉండాలి. లిమిట్స్ లోనే ఉందాం.
2 టికెట్స్ చెప్పేనా? నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోండి. బిజీ వర్కులు ఎప్పుడు ఉండేవే బాస్. తొందరగా వర్క్ కంప్లీట్ చేసేయండి. ఫస్ట్ షోకి వెళ్ళిపోదాం. చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? సమీరా, ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, కార్తీక్ గారికి ఏదైనా డౌట్ ఉంటే అడగమని చెప్తున్నాను. డౌట్ ఉంటే తనే వచ్చి అడుగుతాడు కదా, నువ్వెందుకు ఓవర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? అలాంటిదేమీ లేదు మేడం. నాకు ఇన్డిసిప్లిన్ అంటే చాలా చిరాకు. ఆ విషయం నీకు తెలుసు. అది కాదు మేడం. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. ఇంకోసారి నా కళ్ళ ముందు ఇలా టైం పాస్ చేస్తూ కనిపించావంటే టర్మినేట్ చేసేస్తాను. సారీ మేడం. గో అండ్ డూ యువర్ వర్క్. అయిందా? కంప్లీట్ అయిందా? 10 minutesలో అయిపోతుంది మేడం. చూడండి, మీకు స్టాఫ్ లో ఎవరి వల్ల అయినా ఇబ్బంది కలిగితే మీరు బేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే? ఓకే మ్యామ్. తొందరగా అది సెండ్ చేయండి. ఓకే మ్యామ్. సమీరా. ఎస్ మేడం. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వర్కింగ్ అవర్స్ లో ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపిస్తే నేనెవరిని టాలరేట్ చేయను. మైండ్ ఇట్. కాన్సంట్రేట్ ఆన్ యువర్ వర్క్. సమీరా, ఏంటి సుబ్బు? ఒక అమ్మాయి నాతో చనువుగా మాట్లాడుతుంటే చూసి జలస్ ఫీల్ అయిందంటే దాని అర్థం నా మీద ప్రేమ చచ్చిపోలేదనేగా. మేడం ఎందుకంత సీరియస్ అయిందంటావు? తప్పు నాదే. కార్తిక్ సీరియస్ గా వర్క్ చేస్తుంటే నేనే డిస్టర్బ్ చేశాను కదా. అంతేనా? అంతకంటే ఇంకేమైనా? నోటికొచ్చింది కుయ్యండి. విన్నదంటే నాలుగు కోసిస్తుంది. వద్దులే, దాంతో చాలా పనులు నాకు. చిచి. అంకుల్, అంకుల్. రామ్మా కూర్చో. కార్తీక్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడా? నాలో తను ప్రేమించిన శిరీష్ను చూసుకుంటూ ఆనందపడుతున్నాడేమో గాని నా ప్రవర్తన వలన చాలా బాధపడుతున్నాడు అంకుల్. బాధలో ఉండే మనిషికి ఓదార్పు చాలా అవసరం. ఆ ఓదార్పుని ఏ వ్యక్తి అయితే ఇస్తారో ఆ వ్యక్తి మీద అనుకోకుండా ఇష్టం ఏర్పడుతుంది. ఇప్పుడు అలాంటి ప్రమాదమే జరగబోతోందనిపిస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? ఆఫీస్లో సమీరా అనే అమ్మాయి కార్తీక్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. ఆ అమ్మాయి చాలా మంచిది, చాలా తెలివైంది, అందరితోనూ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. కానీ కార్తీక్ విషయంలో ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కార్తీక్కి అట్రాక్ట్ అవుతుందేమోనని అనిపిస్తుంది. ఆ అట్రాక్షన్ ప్రేమగా మారచ్చు. ప్రేమలో ద్వేషం ఎప్పుడైతే మొదలవుతుందో మరో వ్యక్తికి దగ్గరయ్యే క్షణాలు కూడా అప్పుడే మొదలవుతాయి.
ఈ జనరేషన్లో చాలా మంది ప్రేమలు అలాగే ఉన్నాయి. ఈ సంవత్సరం ఒకరిని ప్రేమించి వచ్చే ఫిబ్రవరి 14కి మరొకరితో కనిపిస్తుంటారు. నా ప్రవర్తన వలన కార్తీక్ శిరీషుల జీవితంలో అలాంటి ప్రమాదం జరుగుతుందేమో అనిపిస్తుంది. నా మీద ద్వేషంతో సమీరాకి దగ్గరైపోతాడేమోనని భయమేస్తుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. కార్తీక్ గురించి నీకు పూర్తిగా తెలీదు. అలాంటి సమీరాలు ఎంతమంది దగ్గరైనా కార్తీక్ మాత్రం శిరీషకు దూరం కాడు. కార్తీక్ని సప్త సముద్రాల అవతల ఉంచిన శిరీష్ అనే గుండెల్లో ఆరాధిస్తాడు. కార్తీక్కి శిరీష మీదున్న ప్రేమని మరణం ఒక్కటే చంపగలదు. అవునమ్మా, కార్తీక్ మారాడు అంటే అది తన మరణంతోనే. చితిమంటల మీద కూడా అతని ఆత్మ శిరీష పేరే జపిస్తుంది. అప్పటి వరకు ఏ ప్రేమ తన ప్రేమని మరిపించలేదు.